బ్రేకింగ్ న్యూస్, పుష్ప 2 సినిమాకు వైసీపీ ఫ్యాన్స్ నుంచి ఫుల్ సపోర్ట్ లభిస్తోంది. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కు సపోర్ట్ గా వైసీపీ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. థియేటర్లో రచ్చ రచ్చ చేస్తున్నారు వైసీపీ అభిమానులు. స్క్రీన్ల ముందు జెండాలతో అభిమానులు హల్చల్ చేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. స్క్రీన్ల ముందు జెండాలతో అల్లు అర్జున్ కు సినిమా హిట్ అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పుష్పకు సపోర్ట్గా మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ట్వీట్ చేశారు. పుష్ప అంటే వరల్డ్ ఫైర్ అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో శిల్ప రవికి సపోర్ట్ చేశారు అల్లు అర్జున్. అయితే అప్పటి నుంచి బన్నీని ఓన్ చేసుకుంటున్నారు వైసీపీ అభిమానులు. మెగా అభిమానులు కొంత దూరం పాటిస్తున్నామని చెప్తూ కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ వైసీపీ అభిమానులు మాత్రం చూడొచ్చు మనం థియేటర్లో వైసీపీ అభిమానులు వైసీపీ జెండాలు పట్టుకొని స్క్రీన్ల ముందు హల్చల్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అంబటి రాంబాబు చేసిన ట్వీట్ కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటేవా కాదు వరల్డ్ ఫైర్, పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటేవా కాదు వరల్డ్ ఫైర్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా కాదు ఫైర్ అనేది మొదటి సినిమాలో డైలాగు పుష్ప 1లోది. పుష్ప అంటే కేవలం ఫ్లవర్ అనుకుంటేవా కాదు వైల్డ్ ఫైర్ అంటూ ఈ పుష్ప 2లో డైలాగ్. కానీ అంబటి రాంబాబు ఇప్పుడు పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటేవా కాదు వరల్డ్ ఫైర్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. పుష్ప 2 తెలుగు వారికి పేరు తేవాలి అంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. మరోవైపు పుష్ప 2 ప్రదర్శించబడుతున్న థియేటర్లలో వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున వైసీపీ జెండాలతో హల్చల్ చేస్తూ ఉన్నారు, కేరింతలు కొడుతూ ఉన్నారు. పుష్ప 2 సినిమాకు వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పాజిటివ్ ట్వీట్లు చేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు విజయవాడ నుంచి పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, వైసీపీ నేతలు చేస్తున్న ట్వీట్లను ఏ విధంగా చూడాలి? ఇప్పటికే మెగా ఫ్యాన్స్ కొంత వ్యతిరేక ట్వీట్లు చేస్తున్నారు, కానీ మెగా ఫ్యాన్స్ కూడా థియేటర్ల దగ్గర కనిపిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో మాత్రం వ్యతిరేక ట్వీట్లు చేస్తున్నారు. వైసీపీ నేతలు వైసీపీ ఫ్యాన్స్ మాత్రం థియేటర్ల దగ్గరికి వెళ్తున్నారు అండ్ సపోర్ట్ ట్వీట్లు చేస్తున్నారు. ఎలా చూడాలి దీన్ని? అంటే నిన్న సాయంత్రం ప్రివ్యూలు పడే సమయంలో కూడా చాలామంది వైసీపీ అభిమానులు జగన్ ఫోటోతో పాటు జగన్ అల్లు అర్జున్ ఉన్నటువంటి ఫ్లెక్సీల్ని ఫోటోలు పెట్టుకుని హడావిడి హంగామా చేశారు. థియేటర్ వద్ద విజయవాడలో కూడా చాలా థియేటర్ వద్ద హంగామా చేశారు. అంతేకాదు జై జగన్ జై అల్లు అర్జున్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేసుకుంటూ అక్కడ హల్చల్ చేసిన పరిస్థితి నిన్న సాయంత్రం అంతా కూడా చూసాం. థియేటర్ లోపల కూడా అదే విధంగా చేశారు. అయితే నిన్న సాయంత్రమే మాజీ మంత్రి అంబటి రాంబాబు తన సొంత యూట్యూబ్ ఛానల్లో పుష్ప 2 సినిమా మంచి ఘన విజయం సాధించాలని విషయం చెప్పడంతో పాటు ముఖ్యంగా సినిమాని బ్యాడ్ చేయాలనుకునే కొంతమంది ఆలోచన చేయడం కరెక్ట్ కాదు, సినిమాని సినిమాగా చూడాల్సిన అవసరం ఉంది, సినిమాని ఇచ్చేయడం ద్వారా తెలుగువారి ఖ్యాతి పెరుగుతుందంటూ నిన్న అంబటి రాంబాబు మాట్లాడారు. తాజాగా పుష్ప అంటే వరల్డ్ ఫైర్ అంటూ ఆయన మాట్లాడడం కూడా ట్వీట్ చేయడం కూడా చూసాము. ఈ నేపథ్యంలో వైసీపీ పుష్ప 2 సినిమాని ఓన్ చేసుకుందన్న ఒక చర్చ నడుస్తుంది. ముఖ్యంగా అటు మెగా ఫ్యాన్స్కి ఇటు అల్లు ఫ్యాన్స్కి మధ్య అల్లు ఫ్యామిలీకి మధ్య కొంత గ్యాప్ వస్తున్న సందర్భంగా వైసీపీ కొంత ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే నంద్యాలకు వెళ్ళి అల్లు అర్జున్ తన స్నేహితుడికి మద్దతు తెలిపిన రోజు నుంచి వైసీపీ అల్లు అర్జున్ని కొంత ఓన్ చేసుకుని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తుంటే జనసేన మెగా ఫ్యామిలీ కొంత దూరం చేసుకునే ప్రయత్నం అప్పటి నుంచి జరుగుతూ వస్తుంది. తాజాగా అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప 2 ఈవెంట్స్లో అదేవిధంగా బాలకృష్ణ షోలో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఆ గ్యాప్ పెరగడంతో పాటు కొంత ఫ్యాన్స్ మధ్య కూడా వారు మొదలైంది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా వైసీపీ పుష్ప 2 సినిమాని ఓన్ చేసుకోవడంతో పాటు సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తుంది. మెగా ఫ్యాన్స్ దూరం పెట్టినా తాము పుష్ప 2 సినిమాని హిట్ చేస్తామంటూ మెగా వైసీపీ అభిమానులు కానీ వైసీపీ ఫాలోవర్స్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సినిమా ప్రీమియర్స్ దగ్గర నుండి అదేవిధంగా ఈరోజు రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా కొంత హంగామా చేస్తూ ఉన్నారు. జగన్ ఫోటోలతో పాటు అదేవిధంగా అల్లు అర్జున్ ఫోటోలతో వాళ్ళు బైక్ ర్యాలీలు చేస్తున్నారు, సినిమా థియేటర్ వద్ద పాలాభిషేకాలు చేస్తున్నారు, బాణాసంచా కాలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సినిమా టాక్ మీద అంటే సినిమా సూపర్ హిట్ అయిందని కొంతమంది మిక్స్డ్ టాక్ కొంతమంది చెప్తూ ఉన్నారు, కొంత స్లోగా ఉందని కొంతమంది చెప్తున్నారు. కానీ దీని మీద కూడా వైసీపీ సోషల్ మీడియాగా చాలామంది మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ కావాలనే నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ చేస్తున్నారు, మెగా ఫ్యాన్స్ ఇదంతా చేస్తున్నారంటూ కూడా వైసీపీ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్న పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాకి సంబంధించిన పుష్ప 2 సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ దూరం పెడుతున్నామంటూ ట్వీట్లు చేస్తున్న సందర్భంలో
వైసీపీ నేతలు వైసీపీ అభిమానులు ఓన్ చేసుకుని మరీ ట్వీట్లు చేస్తున్నారు. సో దీనిపైన ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే చర్చ అనేది ఖచ్చితంగా పొలిటికల్గా సాగుతుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు, అదేవిధంగా చంద్రబాబు బీజేపీ ఉన్నారు, పవన్ కళ్యాణ్ టీడీపీ వైపు టీడీపీలో కూటమిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ ఫ్యామిలీ అంతా అటు మద్దతుగా ఉంటుందనేది అందరూ మాట్లాడుకుంటున్నమాట. కానీ ఇక్కడ అల్లు అర్జున్ జనసేనని మెగా ఫ్యామిలీ కొంత విభేదించి ఆయన తన ఫ్రెండ్ అయినటువంటి శిల్పా రవిచంద్ర రెడ్డికి వైసీపీ అభ్యర్థి అయినటువంటి ఆయన మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి వైసీపీ అల్లు అర్జున్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. వైసీపీ ఓన్ చేసుకోవడం ద్వారా అల్లు అర్జున్ మావాడే, మా పార్టీకి చెందినవాడే అనే విధంగా వైసీపీ ఓన్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. అది పై స్థాయిలో జరగట్లేదు, కానీ సోషల్ మీడియాలో గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పరిస్థితి. అల్లు అర్జున్ ఎక్కడ కూడా వైసీపీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాను కానీ ఎలక్షన్ ముందు ఎక్కడ మాట్లాడలేదు, కేవలం తన స్నేహితుడికి మాత్రమే మద్దతు ఇస్తున్నానని మాత్రమే చెప్పారు. కాబట్టి అల్లు అర్జున్ ఇంకా రాజకీయాల గురించి ఎక్కడ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి అంబటి రాంబాబు లాంటి కీలక నేత, మాజీ మంత్రి మాట్లాడడం కానీ, కొంతమంది నేతలు మాట్లాడడం, సోషల్ మీడియా వేదిక చాలామంది అల్లు అర్జున్ సపోర్ట్గా మాట్లాడడం చూస్తే కనుక భవిష్యత్తులో అల్లు అర్జున్ ఒకవేళ మెగా ఫ్యామిలీకి దూరంగా జరిగితే అల్లు అర్జున్ని వైసీపీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేసే అవకాశం కనబడింది. ఎందుకంటే ఫిల్మ్ స్టార్ల సపోర్ట్ కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే సెలబ్రిటీల సపోర్ట్ ఉండడం ద్వారా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ కొంత చరిష్మా కలుగుతుంది. కాబట్టి దాని ద్వారా గెయిన్ అవ్వచ్చనే భావన కొన్ని పొలిటికల్ పార్టీస్ చేస్తాయి. కాబట్టి భవిష్యత్తులో ఒకవేళ మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ ఖచ్చితంగా దూరం అయితే కనుక అప్పుడు వైసీపీ అల్లు అర్జున్ దగ్గర తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దానికి బీజం పుష్ప 2 సినిమా నుండే వేస్తుందనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రోహిత్, రైట్ రాజేష్, పుష్ప 2 సినిమాకు వైసీపీ ఫ్యాన్స్ నుంచి ఫుల్ సపోర్ట్ లభిస్తోంది. థియేటర్ల దగ్గర వైసీపీ అభిమానులు, వైసీపీ ఫ్యాన్స్ జెండాలు పట్టుకుని మరి ఫుల్ సపోర్ట్ చేస్తూ కేరింతలు కొడుతూ ఉన్నారు, హల్చల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్కు సపోర్ట్గా ట్వీట్లు కూడా చేస్తున్నారు. థియేటర్లో వైసీపీ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు, జెండాలు పట్టుకొని స్క్రీన్ల ముందు జెండాలతో అభిమానులు హల్చల్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అదే సమయంలో వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా 2 రోజుల క్రితం మాట్లాడారు. ఎవరు ఆపుతారో చూస్తాను సినిమాను అంటూ ఆయన పుష్ప 2 సినిమాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పుష్ప 2 సినిమాకు ఆయన అనుకూలంగా ట్వీట్ చేస్తున్న దృశ్యాన్ని కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఫుల్ సపోర్ట్గా మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేస్తారు. పుష్ప అంటే వరల్డ్ ఫైర్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటువా, కాదు వరల్డ్ ఫైర్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో శిల్పా రవికి అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన దగ్గర నుంచి మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ అభిమానులు కొంత దూరం పాటిస్తూ వస్తున్నారు. అందుకే సినిమా గురించి కొంత వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు. కానీ వైసీపీ ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ సినిమాను ఓన్ చేసుకున్నారు. వైసీపీ జెండాలతో థియేటర్కి వెళ్ళి సినిమాను చూస్తున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.